జయ శ్రీమన్నారాయణ అందరికీ 29వ తారీఖు గురువారం రేపండి భీష్మేకాదశి. చాలా చాలా పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మేకాదశి కనుక ఎవరు కూడా ఈ రోజును వృధా చేసుకోకుండా తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఒకవేళ విష్ణు సహస్ర పారాయణం చేయరాని వారు, సమయం లేనివారు ఆ రోజున అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవదే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరించండి. ఇక ఈ భీష్మేకాదశి గురించి మనం తెలుసుకుందాం. మహాభారతంలో చిట్ట చివరి ఘట్టం కురుక్షేత్ర యుద్ధ సమయంలో నిలువెల్లా బాణాలతో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకు పంచపాండవులందరికి కూడా 5గురికి కూడా ముందుగా ధర్మం యొక్క విశిష్టత ఏంటి, దాని యొక్క వైభవం ఏమిటి తెలిపి ఆ పిమ్మట విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్తాడు. అంటే 1000 నామాలు చెప్తాడు విష్ణువు యొక్క. అది బోధించిన తర్వాత ముందే ఆ భీష్ముడికి తాను ఎప్పుడు అండుకుంటే అప్పుడు మరణం సంభవించే ఒక వరం ఉంటుంది. ఇక ఆ సమయంలో స్వచ్ఛంద మరణాన్ని స్వీకరించి వైకుంఠ ప్రాప్తికి ఎగుతాడు. ఇక అందులకు అక్కడే ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన భక్తికి మెచ్చి ఆ రోజు ఎప్పుడైతే తన శరీరం వదిలిండో ఆ రోజు అష్టమి. ఇక ఈ అష్టమి మొదలుకుని ద్వాదశి వరకు గల ఈ 5 రోజులు భీష్మ పంచకంగా ప్రసిద్ధికెక్కుతాయని, ముఖ్యంగా ఈ భీష్ముడు మరణాంతరం వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారని శ్రీకృష్ణ పరమాత్మ భీష్మునికి వరమిస్తాడు. అందులకే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మనము చెబుతామండి. కనుక ఆ రోజున మనం భీష్ముని యొక్క వైభవాన్ని తెలుసుకున్న భీష్ముని యొక్క వృత్తాంతము. ఇప్పుడు మహాభారతం అంటేనే ప్రధానమైన వారు భీష్మ పితామహ. అసలు భీష్మ పితామహ జననం ఏమిటి, ఆయన ఏ విధంగా ఉన్నాడు, అసలు ఆ రాజ్యాన్ని ఏ విధంగా కాపాడు, అవన్నీ విషయాలు తెలుసుకోవడం ద్వారా కూడా మనకు విశేష ఫలం ఉంటుంది. ఆ విష్ణు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. కనుక